హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్రెండ్స్ ఐటీ. ఈ వీడియో ద్వారా మనం టెట్కామ్ టీఆర్టీ హెచ్జిటి వాళ్ళకు సంబంధించి జనవరి 18, 2019లో వచ్చినటువంటి సెట్ 1 పేపర్ విత్ ఆన్సర్స్తో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. టెట్కామ్ టీఆర్టీలో ఏ క్వశ్చన్స్ వచ్చాయి, ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అక్బర్ ఆస్థానంలోని ఇద్దరు ప్రఖ్యాత చిత్రకారులు ఎవరు అని అడిగిన క్వశ్చన్కి కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. దాంట్లో జస్వంత్ మరియు దశావంత్ అనేది కరెక్ట్ ఆన్సర్. కానీ వీళ్ళిద్దరే కాదు, అక్బర్ ఆస్థానంలో చాలామంది పెయింటర్స్ అయితే ఉన్నారు, అదే చిత్రకారులు ఉన్నారు. ఓకే, ఇక్కడ ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఆన్సరు జస్వంత్ మరియు దశావంత్. రెండో క్వశ్చన్ చూసినట్లయితే, చంద్రుడు తన కక్షలో భూమికి అత్యంత దగ్గరగా ఉండే స్థానం దాన్ని ఏమని పిలుస్తారు అంటే పెరిగి అని పిలుస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? వీటిలో కింది ఇచ్చినటువంటి అపోజీ, పరిహేలి, అపహేలి అనే వాటి గురించి కూడా మీరు తెలుసుకొని ఉండాలి. ఇక్కడ వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ పెరిగి. సో మీరు ఇలా ఆప్షన్స్లో వచ్చిన 3 ఇక్కడ 3 వచ్చాయి కదా, ఆ మూడింటి గురించి తెలుసుకుంటే మీకు అది కూడా యూజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, న్యూయార్క్ ఈ నది ఒడ్డున కలదు హడ్సన్. రాజ్యాంగ పరిషత్ నియమించిన ప్రాదేశిక రాజ్యాంగ కమిటీకి అధ్యక్షులు ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. జనవరి 31, 2018న ప్రచురించబడిన న్యూ వరల్డ్ వెల్త్ ప్రకారం సంపన్న దేశాల జాబితాలో భారతదేశ స్థానం ఎంత? 6. అంటే అప్పుడు 2019లో మనకు ఎగ్జామ్ జరిగింది కాబట్టి దానికి నియరెస్ట్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఇచ్చారు. సో ఈ విధంగా మీరు మనకి ఎగ్జామ్ జరిగే ఒక 4 months లేదా 6 months గ్యాప్లో మీరు కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సరిపోతుంది. దాంట్లో కంపల్సరీగా మీకు క్వశ్చన్స్ అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. స్టెథోస్కోప్ను కనుగొన్నది ఎవరు? రెనే లెనెక్. జ్యామితి పితామహుడు ఎవరు? యూక్లిడ్. బంగ్లాదేశ్ కరెన్సీని ఏమంటారు? టాకా అంటారు. అలాగే మీరు పైన ఇచ్చినటువంటి కరెన్సీస్ కూడా తెలుసుకొని ఉండాలి. సో ఈ 4 కాదు, మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు కానీ మెయిన్ ఇంపార్టెంట్ దేశాల కరెన్సీ మనం తెలుసుకొని ఉంటే అది చాలా యూజ్ అయిపోతుంది. సో చెస్ ప్రపంచ కప్ 2017 గెలుచుకున్న వారు లెవన్ అరోనియన్. సో ఇలా మనం 2017 అంటే 2 years ముందుది కూడా అడుగుతున్నారు కాబట్టి మనం ఆ రేంజ్లో తెలుసుకొని ఉండాలి. ఓకే, భారత రాజ్యాంగానికి 123వ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ ఆగస్టు 2, 2018 తేదీ. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పాటించు తేదీ జూలై 11. ది గోల్డెన్ థ్రెషోల్డ్ గ్రంథ రచయిత ఎవరు? శ్రీమతి సరోజినీ నాయుడు ది గోల్డెన్ థ్రెషోల్డ్ గ్రంథాన్ని రచించడం జరిగింది. మొదటి ఆసియా క్రీడలు జరిగిన సంవత్సరం 1951. నైరుతి ఋతుపవనాలను సాధారణంగా ఇలా కూడా పిలుస్తారు, వేసవికాల ఋతుపవనాలు. కాంతికి సంబంధించి 3 ప్రాథమిక రంగులు నీలం, ఆకుపచ్చ, ఎరుపు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఈ మంత్రిత్వ శాఖకు చెందింది. ఏ మంత్రిత్వ శాఖకు చెందింది అంటే మానవ వనరుల అభివృద్ధి శాఖకి. సౌభాగ్య యోజన పథకం ప్రారంభించబడిన తేదీ సెప్టెంబర్ 24, 2017. సో ఈ విధంగా మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి కదా, ఆ పథకాలు ఎప్పుడు స్థాపించారు అనే అడిగే అవకాశం అయితే ఉంటుంది. 2017 పురుషుల ఆసియా హాకీ కప్ గెలుచుకున్న దేశం భారత్. సో భారతదేశంలోని రాష్ట్రాలలో పొడవైన తీరం గల రాష్ట్రము గుజరాత్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నందు శాశ్వత సభ్య దేశాలు. సభ్య దేశం ఇక్కడ ఇచ్చినట్టు వాటిలో ఏది శాశ్వత సభ్య దేశం అంటే ఫ్రాన్స్.
హర్టా కమిటీ ఈ కమిషన్ లేదా కమిటీ యొక్క ఉప కమిటీ సైమన్ కమిషన్. అలీగర్లో మహ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించిన సంవత్సరం 1875 సంవత్సరం. బిడ్డ పుట్టినప్పుడు ఇచ్చే వ్యాధి నిరోధక టీకా BCG. KGBV పాఠశాలల యొక్క లక్ష్యం ఈ అననుకూల వర్గాలకు చెందిన వారికి గుణాత్మక విద్యను అందించుటకు బాలికలకు. 1854 సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థులు ఫీజులు చెల్లించే పద్ధతి వీరి సూచనల మేరకు అమలులోకి వచ్చింది. వుడ్స్ డిస్పాచ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. యోగా అనే పదం యుజ్ అనే మూలం నుండి వచ్చినది. యుజ్కు మూలమైన భాష ఏంటి? సంస్కృతం. RMSA విస్తరించగా RMSA అంటే ఏంటంటే రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్. మోడల్ స్కూల్స్ ఈ క్రింది వారిలో ఒక వర్గానికి చెందిన విద్యార్థులకు మాత్రమే గుణాత్మకమైన విద్యను అందించుటకు ఏర్పాటు చేయబడినవి. ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థుల కోసం. క్రెటినిజం దీని వలన ఏర్పడును. అసమతుల్యమైన ఎండోక్రైన్. ఆక్సియోలజీ దీనిని అధ్యయనం చేసే శాస్త్రం, విలువలను. జ్ఞానేంద్రియ వికాసం ఈ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. శైశవ దశ. థార్నడైక్ CAVD ప్రజ్ఞా పరీక్షను దీనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. మానసిక సామర్థ్యాలు. ఇతరులు వారు ఉన్న పరిస్థితిలో ఏ విధంగా ఆలోచిస్తారో ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటం అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషకానికి సంబంధించినది. సహానుభూతి. భాషా సంబంధ వైకల్యం. డిస్ఫేషియో. ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో ఆయత్న సిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకుని అవగాహన చేసుకుంటాడు. ఫియాజే సంజ్ఞానాత్మక వికాసం. ప్రజ్ఞాలబ్ధి IQ సూచించేది వ్యక్తుల మానసిక వికాసం. మూర్తిమత్వ వికాసంలో జననపూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది తల్లిదండ్రుల వైఖరి. రమ ఉమ సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్లో చేరారు. కానీ రమ ఉమ కన్నా బాగా పాడగలుగుతుంది. దీనికి గల కారణం ఆమె యొక్క సహజ సామర్థ్యమే కారణం. ఓకే, ఇది ఆన్సర్. సో మీరు ఇలా ప్రతిదానికి అభిరుచి అంటే కొన్ని చదువుకొని ఉండాలి, ప్రజ్ఞ లేకపోతే వైఖరి, లేకపోతే మనం ఈ వర్డ్ చదవగానే మనకు దాని రిలేటెడ్ ఏ విధంగా అది కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. పావులో ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య 8. భాషా వికాసంలో మొట్టమొదటి దశ ప్రగ్భాషా దశ. రక్షక తంత్రాలు అనే భావనను మొదటగా ప్రవేశపెట్టిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్. సాంఘిక అభ్యసనంలోని అంశాలుగా వరుసగా అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం. ప్రక్షేపక పరీక్ష లక్షణం అస్పష్టమైన ఉద్దీప్యత. కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంటుంది. ఈ రకమైన స్మృతి నిష్క్రియాత్మక స్మృతి. చామ్స్కీ సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనం పిల్లలు పుట్టకపోతేనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అనేది చామ్స్కీ సిద్ధాంతానికి సంబంధించిన విషయం. ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు. పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం అంటే ఎలాంటి శిక్షణ మనకు ట్రైనింగ్ లేకుండా ఒక వ్యక్తిలో ప్రవర్తనలో క్రమంగా మార్పులు వచ్చాయంటే దాని అంటే అతని యొక్క పరిపక్వత
ఎక్కువ అంటే అభివృద్ధి చెందింది అని చెప్పగలుగుతాం. సో వేరుగా ఉన్నదానిని గుర్తించండి. వీటిలో వేరే ఏంటి ఉంది? సామాన్యీకరణ సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం, ఈ మూడు అనేటివి ఒకే దానికి సంబంధించింది. దీంట్లో వేరుగా ఉన్నది ఏంటంటే బోధనా సిద్ధాంతం. రోషాక్ ఇంక్ బ్లాడ్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దీనికి చెందినవి నిర్ణాయకాలు. పావని ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని 2 ప్రయత్నాల్లోనే తిరిగి నేర్చుకుంది. ఆమె పొదుపు గణన 75%. కింది పాత్రలు గల పాఠ్యాంశాలు గుర్తించండి. పుట్టన్న, దివాన్జీ, వశిష్ఠుడు, సత్యనాదెల్ల. ఇక్కడ పక్కనేమిచ్చారంటే హరిశ్చంద్రుడు, మధుపర్కాలు, స్ఫూర్తి ప్రదాతలు, గులాబీ అత్తరు. సో వీటిని జత చేయాలన్నమాట. జత చేసిన తర్వాత కింద వచ్చేది ఏంటంటే పుట్టన్న అనేది మధుపర్కాలు, అలాగే దివాన్జీ గులాబీ అత్తరు, వశిష్ఠుడు హరిశ్చంద్రుడు, సత్యనాదెన్ల స్ఫూర్తి ప్రదాతలు. ఈ పాఠాల్లో వీరు రావడం జరిగింది పాత్రలు. కాబట్టి మనం వాటిని జత చేసి కరెక్ట్ది కింద ఎంచుకోవాల్సి ఉంటుంది. క్రింది పద్యాన్ని సరైన క్రమంలో అమర్చండి. ఇక్కడ పద్యం ఇచ్చారు. భూషలు గావు పురుషుని భూషితుజేయు పవిత్రవాణివా. సో ఇది అస్పష్టంగా ఉంటుంది. ఒక ఫస్ట్ది సెకండ్ అలా. ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్లంటే భూషలు గావు మర్త్యులకు భూరి మయాంగద తారకముల్. సో ఇది ఫస్ట్ది. సెకండ్ వచ్చేసి ఆ అంటే భూషిత కేశపాశ. సో తర్వాత వచ్చేసి భూషాలు గావు పురుషుని. తర్వాత లాస్ట్ వచ్చేసి భూషణమే. సో భూషణమే అనేది లాస్ట్ అన్నమాట. ఇక్కడ సెకండ్ది కరెక్ట్ ఆన్సర్. 53వ క్వశ్చన్ చూసుకుంటే నేను చిన్న శునకాన్ని పెంచుకుంటున్నాను. ఈ వాక్యంలో ఒక సర్వనామం, ఒక విశేషం, ఒక నామవాచకం, ఒక క్రియ అనేవి ఉన్నాయి. సో వీటిని చదివేసి ఏది కరెక్ట్ అనేది చెప్పాల్సి ఉంటుంది. 54వ క్వశ్చన్ చూసుకుంటే పండ్లను బొట్ట నిండగా వేయిచు వెక్కిరించును, మిన్నక దాటుచు దోకలెత్తుచు గూయుచు. కోతుల చేష్టలను తెలిపే ఈ వాక్యంలోని అలంకారం ఏంటి? అంటే దేని గురించి చెప్తుందంటే స్వభావోక్తి గురించి చెప్పడం జరుగుతుంది. యన అంటే అర్థం ఏంటి? సమానం. వనరు అను పదానికి నానార్థాలు ఏమున్నాయి అంటే ఇక్కడ వనరు అనేదానికి కింద 4వది ఆన్సర్ చెప్పారు. అంటే ఆలో ఉన్నటువంటి ఇంపు, కలుగు, తర్వాత ఒప్పు, అనుకూలత వనరుకు సంబంధించిన నానార్థాలు అన్నమాట. లలిత కళాక్షేత్రము అనే పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించినది వేదాంతం పార్వతీశం. విద్యార్థిని ఆహ్వాన పత్రిక తయారు చేయమనడం ఈ భాషా సామర్థ్యానికి చెందిన ప్రశ్న. సృజనాత్మకత. చెప్పుడు వారు చెప్పినన్ వినడు వారికించుక వివేకము పుట్టదే. ఈ మాటలు వీరితో అన్నారు, పులి గోవుతో అన్నారు. ప్రాణులకు జీవనాధారమైన వాడు అను వ్యుత్పత్తినిచ్చే పదం ఏంటి? సారీ ఫ్రెండ్స్, కొద్దిగా తప్పు క్షమించండి. సో అనిలుడు. క్రింది వాటిలో జీవ వైవిధ్యాన్ని తెలిపే పాఠ్యాంశం చిలుక సందేశం. కాంతామణి పద్యంలోని సమాసం ఉపమాన ఉత్తరపద కర్మధారాయ సమాసం. బొమ్మగురం కథను రచించినదెవరు? దీపా అగర్వాల్. క్రింది వాటిలో యనాదేశ సంధి జరగని పదం రమ్యోక్తి. బలిరే శిల్ప జగంబులోన జీవత్వంబు సృష్టించుకో. ఈ పద్యంలోని యతిమైత్రి అక్షరాలను గుర్తించండి. బ వ. నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టాను. ఈ వాక్యానికి కర్మణి వాక్యం ఏంటి? నాచే దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది అనేది కర్మణి వాక్యం. ఇక్కడ చాలా ఇచ్చారు. నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడినది,
నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టాను. నాచే దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది. తాను దీనికి భూదాన యజ్ఞం అనే పేరు పట్టబడింది. సో మూడోది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. కోలాటంలో పాటకు అనుగుణంగా నృత్యం చేయడాన్ని ఇలా అంటారు. కోపు. కోలాటం చేసేటప్పుడు పాటకు సంబంధించి నాట్యం చేస్తారు కదా, దాన్ని కోపు అంటారు. తృష్ణ పర్యాయ పదాలు గుర్తించండి. వాంఛ, ఈప్సితం. అనుకూలంగా లేని పరిస్థితిని గుర్తించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. చుక్కెదురు. కింది వాటిలో పరుష సరళాక్షరాలు లేని పదం. జలజము. జలజ. సరళాక్షరాలు లేని పదం ఇది. పరుష సరళాక్షరాలు లేని పదము జలజము. క్రింది వాటిలో విద్యా లక్షణం కానిది కొలవదగని ప్రవర్తన పరివర్తనాలు. వచన కవితలో ఉండేది గమన వైవిధ్యం. భాష మానవుని ఒక సహజాతం అని చెప్పే వాదం స్వతసిద్ధవాదం. ప్రాథమిక స్థాయి వాచకాల భాషలో పాటించగలిగినవి విసంధి రూపాలు. లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు పఠనం, లేఖనం. ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలోని విద్యార్థులకు బోధించడాన్ని ఏమంటారంటే సమవయస్కుల బోధన అని అంటారు. తమ బోధన ఎటువంటి ఫలితాన్నిచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి ఛాత్రోపాధ్యాయునికి తోడ్పడేది స్వీయ మూల్యాంకనం. విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణం పప్పెట్రీ. మాపనం లక్షణాల్లో ఒకటి పరిమాణాత్మకం. ధ్వని ఉచ్చారణలో గ అనే అక్షరం అల్పప్రాణము, నాదము, కంఠ్యము. ఇక్కడ ఇంగ్లీష్ వచ్చాయి. ది నావెలిస్ట్ హూ బిలాంగ్స్ టు 19th century ఈజ్ బెంజమిన్ డిస్రాయలీ. ది ఇంగ్లీష్ డ్రామా Coriolanus was written by William Shakespeare. The Scholar Gypsy was a poem written by Matthew Arnold. The Soul of Black Folk was a collection of 14 essays. In diary writing, one should be brutally honest and express all feelings throughout and opinions. The general mood, feelings, or spirit of a story is called atmosphere. The intellectual context that you establish for your topic and thesis in the essay is called motive. The sounds produced with both lips are bilabial. The degree of force with which sound or syllable of a word is uttered is called stress. Choose the phonetic sound of the underlined letters in between. So second one is the answer. This is the man who works hard. The underlined word who is a relative pronoun. Choose the adjective that indicates quantity, much. The radio has dash about the cyclone. Choose the correct form of the verb that fits the blank. Announced. The radio has announced about the cyclone. So announced అనేది కరెక్ట్ అన్నమాట. Choose the grammatically correct sentence. Students usually admit their mistakes. So ఇది కరెక్ట్. Students usually admitting mistakes. Students admits mistake. Students usually or admit mistakes. These are wrong answers. Okay. Cuttack is the biggest town in Orissa. Choose the negative sentence without changing the meaning. మీనింగ్ చేంజ్ కాకుండా నెగిటివ్ సెంటెన్స్ ఏముంది?
నో అదర్ నో అదర్ టౌన్ ఇన్ ఒరిస్సా ఈజ్ సో బిగ్ యాజ్ కటక్. సో పైన ఏమి ఇచ్చారు, కటక్ ఈజ్ ద బిగ్గెస్ట్ టౌన్ ఇన్ ఒరిస్సా అని ఇచ్చారు. దీన్ని మార్చకుండా సో నెగిటివ్గా చెప్పడం అంటే నో అదర్ టౌన్ ఇన్ ఒరిస్సా ఈజ్ సో బిగ్ యాజ్ కటక్, అంటే వేరే టౌన్ ఏది లేదు ఒరిస్సాలో కటక్ కంటే అనేది నెగిటివ్గా. ది ప్లేయర్స్ రిటర్న్ హోమ్ వెన్ ది సన్సెట్. దిస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. చూస్ ది గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. డ్యూటీ ఈజ్ గాడ్ అనేది గ్రామటికల్లీ కరెక్ట్. కిందేమిచ్చారు, ది డ్యూటీ ఈజ్ దట్ గాడ్, ది డ్యూటీ ఈజ్ ఏ గాడ్, ది డ్యూటీ ఈజ్ గాడ్. సో డ్యూటీ ఈజ్ గాడ్ అనేది కరెక్ట్. చూస్ ది గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. I go to the church on Sundays. I go to the church on Sundays. I go to the church on Sunday. I go to church on Sunday. అనే సండేస్ అనేది కరెక్ట్. He was judging dash the spectacles. సో స్పెక్టాకల్స్. సో ఇక్కడ చూస్ ది కరెక్ట్ ప్రిపోజిషన్ అట్ అనమాట. జాజింగ్ అట్ ది స్పెక్టాకల్స్. చూస్ ది గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఐ హ్యావ్ లెఫ్ట్ ఫర్ గుంటూర్. ఇది కరెక్ట్ ఆన్సర్. హార్డ్ వర్క్ ఈజ్ ద కీ బై సక్సెస్. ఐఎమ్ ప్రౌడ్ విత్ యూ. షీ ఈజ్ గ్రేట్ఫుల్ విత్ మీ. ఇవన్నీ రాంగ్ అనమాట. ట్రాన్స్లేషన్ ఆఫ్ రెఫరెన్స్ బుక్స్ వాజ్ ఎర్లియర్ రికమెండెడ్ బై POA 1992. The following envisages free and compulsory education for all the children in the age group of 6 and 14 years as a fundamental right. The 68th Constitution Amendment Act 2002. Banishment of mother tongue is seen in direct method. Forming speech habits is the hallmark of structural approach. The purpose of using visual aids in teaching is to attract the attention of the students. Choose the authentic material from the following: an advertisement in a newspaper. Choose the perfect progression in reading. Symbol, sound, sense. Listening to the directions of somebody to reach a place comes under intensive listening. Suggestopedia is related to pseudoscience. Total physical response believes in learning by doing. ఒక గ్రామ జనాభా 18,750. ఆ గ్రామ జనాభా పెరుగుదల రేటు సంవత్సరంకి 8 రెట్లుగా అంటే 8%గా గుర్తించబడినది. అయినా 2 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా ఎంత అంటే ఒక గ్రామంలో 18,750 మంది ఉంటే పెరుగుదల రేటు సంవత్సరానికి 8% ఉందన్నమాట. 8% ఉంటే ఎంత అవుతుంది 2 సంవత్సరాల తర్వాత అనేదానికి ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసి తెప్పిస్తే మనకు 21,770 అవుతుందన్నమాట. 2 ధన సంఖ్యల భేదం 24. ఒక దానిని రెండవ దానితో భాగించగా వచ్చే భాగఫలం 1.5 అయినా వానిలో పెద్ద సంఖ్య ఏంటి అంటే 72 అనమాట. దీన్ని సాధిస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత? 72. ఒక జీపు 4 గంటల్లో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అదే వేగంతో ఎన్ని గంటల్లో ఆ జీపు 210 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయగలదు? అంటే ఒక జీపు 4 గంటల్లో 80 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే 200 అదే వేగాన్ని ఎన్ని గంటల్లో జీపు 220 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయగలదు అనేదానికి 10:30 గంట పడుతుందంట. అంటే 80 ఎంత అవుతుంది? 160. 160కి 8 గంటలు అవుతుంది. ఓకే, 80లో హాఫ్ ఎంత? హాఫ్ అంటే ఎంత? 40. 40కి 2 అవర్స్ అంటే 10 అవర్స్. మిగిలినది 10 అవర్స్ అంటే
80ని మనము 4 టైమ్స్ చేసేస్తే హాఫ్ అవర్ వస్తుంది కదా. సో 8 డివైడ్ చేస్తే మనకు 1/2 వస్తుంది కాబట్టి 10.5. ఓకే, 10.5 గంటలు అనేది పడుతుంది. ఏ ఒక గడియారమును 12% లాభమునకు బికు అమ్మాడు. బి దానిని 5% నష్టానికి సికి అమ్మాను. సి ఆ గడియారమునకు 2660 చెల్లించిన ఏ ఆ గడియారమును ఎంతకు అమ్మాడు. సో మనం దీన్ని సాధిస్తే మనకు వచ్చే ఆన్సరు 2500. 3 రకాల నూనెలు 42 లీటర్లు, 28 లీటర్లు, 70 లీటర్లు ఉన్నాయి. ఈ మూడింటిని ఖచ్చితంగా కొలవడానికి కావలసిన కొలత పాత్ర యొక్క గరిష్ట ఘనపరిమాణం లీటర్లలో ఎంత అంటే 14. 97,215 ఇంటూ 6ను 11చే నిశ్శేషంగా భాగించబడుచున్న ఎడల అక్కడిచ్చినటువంటి స్టార్ స్థానంలో అమర్చగలిగిన కనిష్ట అంకె ఎంత. సారీ ఫ్రెండ్స్, ఇది ఇంటూ కాదు, 97,215 మధ్యలో ఒక నంబర్ ఉంది. ఓకే, ఆ నంబరు పెడితేనే మనకు 11తో భాగించబడుతుంది. అయితే అది ఎంత, అది అమర్చగలిగితే అది ఏ నంబరు అనేది మనం ఇక్కడ 4 ఇచ్చారు, 3, 2, 1, 5 అని. సో మనకు 11తో నిశ్శేషంగా భాగించబడే ఒక షార్ట్ కట్ ఉంటుంది. ఆ షార్ట్ కట్ ప్రకారం ఈ 4 అంకెలను అక్కడ పెట్టేసి ఒక్కసారి చూసుకుంటే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది తెలిసిపోతుంది. మిస్టర్ ఏ 1 సెకండ్లో 1/2 మీటర్లు దూరం నడవగలిగాడు. అయినా 12 నిమిషాల్లో అతను నడిచే దూరం 1200 మీటర్లు. 10 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు గల స్థలములో 5 మొక్కల పాదులు తీయబడినాయి. మొక్కల పాదులన్నీ 2 మీటర్లు భుజంగల చతురస్రాలైన మిగిలిన ప్రదేశం యొక్క వైశాల్యం కనుగొనము అంటే దీన్ని సాధిస్తే మనకు వచ్చే ఆన్సరు 60 చదరపు మీటర్లు. ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తులు 4:5 నిష్పత్తిలో కలవు. త్రిభుజం యొక్క వైశాల్యం 640 సెంటీమీటర్లు అయినా దాని ఎత్తు సెంటీమీటర్లలో ఎంత అంటే 40. 80 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు గల ఒక ప్లాట్ చుట్టూ 3 మీటర్లు వెడల్పు గల బాట నిర్మించారు. అయినా ఆ బాట వైశాల్యం చదరపు మీటర్లలో ఎంత అంటే 876. 30 సెంటీమీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల వెడల్పు మరియు 8 సెంటీమీటర్ల ఎత్తు కొలతలుగా గల దీర్ఘ ఘన పరిమాణము ఘనపు సెంటీమీటర్లో ప్రతి భుజము 16 సెంటీమీటర్లుగా సమఘనము ఘన పరిమాణంలో తేడా ఏంటి అంటే 416. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి √(x-1) ఇంటూ y+2 = 9 మరియు x, yలు ధన పూర్ణాంకాలు అయినా x మరియు y విలువలు ఏమొస్తాయి అంటే ఇక్కడ సాధిస్తే 10, 7 వస్తాయి. ఇక్కడ √24 + √216/√96 చేస్తే మనకు వచ్చేది 2. ఇఫ్ ఇక్కడ ఇచ్చినటువంటి x/7 - x/8 = 20 అయినా x విలువ ఎంత, దీన్ని మనం సాధిస్తే వచ్చే ఆన్సరు 1120. 9 × x + y² - 16 × x - y² కారణాంకాలు. వీటిని మనం కారణాంకాలు చేస్తే 7x - y × 7y - x. మొదటి 10 ప్రధాన సంఖ్యల సగటును కనుగొనము అంటే మనకు వచ్చేది 12.9 అన్నమాట సగటును చేస్తే. ఆరోహణము క్రమంలోనున్న రాసులు 10, 12, 14, x - 3, x, x+2, 25ల మధ్యగతం 19 అయినా x విలువ ఎంత, దీన్ని మనం సాధిస్తే వచ్చే ఆన్సరు 22. x1, x2, x3, x10 రాసుల సరాసరి 25 అయినా x1 + 3, x2 + 6, x3 + 9,
x30 ప్లస్ 30 రాసుల సరాసరి, వీటిని మనం సాధిస్తే వచ్చే ఆన్సర్ 41.5. ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:3:5 అయినా ఆ కోణాలలో పెద్ద కోణం ఏంటి అంటే 100 degrees. త్రిభుజం ఏబిసి యొక్క బాహ్య కోణాల మొత్తం ఏముంటుంది? 360 డిగ్రీలు. ఒక త్రిభుజంలోని రెండు కోణాలు 50 డిగ్రీలు మరియు 70 డిగ్రీలు అయిన మూడవ కోణం ఎంత? ఈ సమస్యను సాధించుటకు మనం ఉపయోగించినది నిగమన హేతువాదం. వీరి వర్గీకరణ ప్రకారం నైపుణ్యం అనునది ఒక విద్యా విలువ. బ్రెస్లిచ్. అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యాలు అనునవి స్థాయిలుగా గల లక్ష్యము, మూల్యాంకనము. అభ్యాసకుడు వృత్తాన్ని గీయుటకు సరియైన ఉపకరణం ఎంపిక చేస్తాడు. ఇది హస్తలాఘవ నైపుణ్యం. వ్యాసక్తుల ద్వారా అభ్యసన, పరిశీలన ద్వారా అభ్యసన, స్వయం ఆలోచన మరియు స్వయం అధ్యయనములు ముఖ్య లక్షణాలుగా గల పద్ధతి అన్వేషణ పద్ధతి. సంశ్లేషణ పద్ధతిలో ఒక దోషము. సంక్షిప్త పద్ధతి సమస్యల సాధన సామర్థ్యాన్ని, వేగాన్ని పెంపొందించును. తార్కిక పద్ధతి ఆవిష్కరణకు అవకాశం తక్కువ. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆవిష్కరణకు అవకాశం తక్కువ అనేది సంశ్లేషణ పద్ధతిలో ఒక దోషం అన్నమాట. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకును అనుసరించి క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త అనుభవము కలిగించినది ప్రదర్శన వస్తువులు. ఉత్తమ గణిత పాఠ్య పుస్తకం యొక్క లక్షణము కానిది అభ్యాసాల చివర సరికాని జవాబులు కలిగి ఉండాలి. మోరిసన్ పాఠ్య పథక రచన నమూనా ఎందలి చివరి రెండు సోపానాలు వ్యవస్థీకరణ మరియు వల్లెవేయడం. సమాధానాన్ని ఎంపిక చేయు రకము ప్రశ్న, ప్రత్యామ్నాయ ప్రతిస్పందన రకము. ఒక పుటాకర దర్పణం నిజ వస్తువుకు మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచే సందర్భం u = వస్తు దూరం, f = నాభ్యంతరం. అలా అయితే మనకు ఆన్సర్ ఏంటంటే u <f. నిరోధకమునకు SI ప్రమాణం ఓం - m. గ్రాఫ్ నుండి వస్తువు గురించి ఈ విధంగా చెప్పవచ్చు. వస్తువు విరామ స్థితిలో ఉంది. ధ్వని తరంగం ఈ ఆనకం ద్వారా ప్రయాణించేటప్పుడు కంపన పరిమితిని సాంద్రత మరియు పీడనం ఆధారంగా నిర్వచిస్తాయి. గాలి 10 కిలోగ్రాములు ద్రవ్యరాశి గల బంతి 5 మీటర్ల ఎత్తు నుండి వదిలివేయబడినది. అయినా ఆ బంతి భూమిని చేరబోయే సమయానికి దాని గతిశక్తి ఏముంటుంది? G = 10 m/s అయితే ఏంటంటే 500 joules. 10 గ్రాములు హైడ్రోజన్ వాయువులో ఉన్న అణువుల సంఖ్య 30.1 × 10⁻23. ABCD ద్రావణాల pH విలువలు వరుసగా 4, 1, 7, 13 అయినప్పుడు ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు A ఒక బలమైన ఆమ్లం, B ఒక బలమైన క్షారం, C ఒక బలమైన ఆమ్లము, D ఒక బలమైన క్షారం. ఇక్కడ ఏంటంటే D ఒక బలమైన క్షారము. గడ్డం గీసుకునేందుకు వాడే క్రీములో విక్షేపణ యానకం, విక్షేపణ ప్రావస్థాలు వరుసగా ద్రవం, వాయువు. ఈ క్రింది వాటిలో సరికాని వాక్యం ఏంటి? నేలబొగ్గు ఒక శిలాజ ఇంధనం, నేలబొగ్గు హైడ్రోకార్బన్ల మిశ్రమం, నేలబొగ్గు ఏర్పడే ప్రక్రియను కార్బోనైజేషన్ అంటారు, నేలబొగ్గు నుండి కోక్ను పొందుతారు. రెండోది ఇక్కడ కరెక్ట్. నేలబొగ్గు హైడ్రోకార్బన్ల మిశ్రమం. 2AgCl 2Ag + Cl2 అనే చర్య రకం ఉష్ణగ్రాహక చర్య. లైకెన్లలో జరిగే
పోషణ విధానం, సహజ జీవనం. ఇక్కడ పూతికాహారం, స్వయం పోషణ, పరాన్న జీవం అని ఉన్నాయి. వీటి గురించి కూడా తెలుసుకోండి. చర్మం ద్వారా శ్వాసించే జీవుల సరైన జత కప్ప, వానపం అనేవి చర్మం ద్వారా శ్వాసించే జీవులు. మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థలో బాగా మెలికలు తిరిగి ఉండి శుక్రకణములను నిల్వ ఉంచుకునే భాగం ఎపిడిడిమిస్. ఎపిడిడిమిస్ అనేది ఆన్సర్ అన్నమాట. క్రింది వాటిలో కవాటాలు ఉండే వాటిని గుర్తించండి. కింద ఏమిచ్చారు? ఏ ధమనులు, బి సిరలు, సి శోషరసనాళాలు, డి గుండె. ఇక్కడ ఆన్సర్స్ ఏమిచ్చారంటే ఏబి మాత్రమే, బీసీ మాత్రమే, ఏబిసి మాత్రమే, బీసీడి మాత్రమే. ఆన్సర్ వచ్చేసి బి సిరలు, సి శోషరసనాళాలు, డి గుండె మాత్రమే కవాటాలు కలిగి ఉంటాయి. క్రింది వారిలో కణాంగము మరియు అది నిర్వహించు విధులకు సంబంధించి సరైన జోడి చూసినట్లయితే ఇక్కడ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము లిపిడ్ సంశ్లేషణానికి తోడ్పడుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ట్రిపుల్ యాంటీజెన్ టీకా ద్వారా నివారించగలిగే వ్యాధులు డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఇక్కడ టీకా మరియు దాని రిలేటెడ్ డిసీజ్ ఏదో మనం తెలుసుకొని ఉండాలి. జీవుల శాస్త్రీయ నామాన్ని ఆంగ్లంలో రాయడంలో పాటించవలసిన నియమాలు ఇవ్వబడినవి. ఇందులో తప్పుగా ఉన్న నియమం ఏంటి అంటే జాతి పేరు పెద్ద అక్షరాలలో, ప్రజాతి పేరు చిన్న అక్షరాలతో మొదలు పెట్టాలనేది రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్స్ పైన ఇచ్చారు కాబట్టి అవి కూడా నేర్చుకొని ఉండండి. ప్రజాతి పేరు పెద్ద అక్షరాలతో మొదలు పెట్టాలి. చేతితో రాసినట్లయితే జాతి, ప్రజాతి పేర్ల కింద విడివిడిగా గీత గీయాలి. ముద్రించేటప్పుడు శాస్త్రీయ నామాన్ని ఇటాలిక్స్లో ఉంచాలి. ఇవి కరెక్ట్ అన్నమాట. IUCN విస్తరించగా ఏమొస్తుందంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. నేఫ్రాన్లోని ఈ భాగం వద్ద ప్రాథమిక మూత్రంలోని గ్లూకోజ్, అమైన్ ఆమ్లాలు పునఃశోషణ జరుగును. సమీపస్థ సంవలిత నాళం. పత్తి, ఈస్ట్, పట్టు, ఫైబ్రోయిన్ అనేది ఇక్కడ జత చేశారు కాబట్టి ఇక్కడ కూడా సెల్యులోజ్ ఉంటుంది. ప్రతి సెల్యులోజు, పట్టు, ఫైబ్రోయిన్. ఓకే. 480 మొక్కలను గుర్తించిన థియోప్రాస్టస్ రచించిన పుస్తకం హిస్టోరియా ప్లాంటారం. శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు అనే స్పష్టీకరణ క్రింద లక్షణానికి సంబంధించింది. వినియోగం. ప్రాజెక్ట్ అనేది సహజ వాతావరణంలో పూరింపబడే సమస్యాకృతము అని నిర్వచించినది ఎవరంటే స్టీవెన్సన్. పియాజో ప్రకారం ఈ వయస్సు గల పిల్లలు సజీవులను, నిర్జీవులను వర్గీకరించగలుగుతారు. 7 నుంచి 12 సంవత్సరాల పిల్లలు. పరిసరాల విజ్ఞానమును సమన్వయం పరుస్తూ పాఠ్య ప్రణాళికను మార్పు చేయాల్సిందిగా మొదట సూచించినది NCERT 2001. కిరణజన్య సంయోగక్రియ బోధనాంతరం కిరణజన్య సంయోగక్రియ నిర్వహించండి అనే ప్రశ్నను విద్యార్థికి వేసినది ఉత్పాదిక పర్యాలోచక ప్రశ్న. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడటాన్ని చూపుటకు ప్రాథమిక సైన్స్ కిట్లోని ఈ సామాగ్రిని వాడవచ్చు. 30 మిల్లీమీటర్ల వ్యాసం, 120 మిల్లీమీటర్ల వ్యాసం గల ప్లాస్టిక్ బంతులు. క్రింది వాని నుండి విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించిన దాన్ని గుర్తించండి. ఒక సైన్స్ పుస్తకమునందు పాఠ్యాంశాలను వ్యవస్థీకరించడంలో సహాయపడడం. విజ్ఞాన శాస్త్ర విధానంలోనూ మరియు బోధనకు సంబంధించి నూతన ఉపగమనాలలోనూ ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం పునశ్చరణ నిర్వహించే వేసవి శిక్షణ స్థలాలను ఇలా పిలుస్తారు: యూనిటరీ ఇన్స్టిట్యూట్లు.
ప్రతినిధిత్వ అనుభవాన్నిచ్చేవానికి ఉదాహరణ ఎక్స్రే నాళమునకు ప్రయోగశాలలో వాడడం. వజ్జీ మహాజనపదం ఈ రాజ్యానికి ఉత్తరంగా ఉండేది. మగధ రాజ్యానికి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పురుషులు మరియు స్త్రీల అక్షరాస్యత శాతాలు వరుసగా 76% మరియు 60%. రెజీనా ముంబై నుండి భువనేశ్వర్కు వెళ్ళినది. ఆమె ప్రయాణించిన దిక్కు తూర్పు. చిత్రావతి ఈ నది యొక్క ఉపనది, పెన్నా నది యొక్క ఉపనది. సో ఉపనదులు తెలుసుకోవాలి. ఇక్కడ రెజీనా ముంబై నుండి భువనేశ్వర్కు వెళ్ళింది. ఆమె ప్రయాణించిన దిక్కు ఏంటని ఎందుకు అడిగారంటే ముంబైకి భువనేశ్వర్ ఏ దిక్కున ఉంది అనేది కరెక్ట్ ఆన్సర్. అడగాల్సిన క్వశ్చన్. దానికి ఆన్సర్ తూర్పు. మోటుపల్లి అభయ శాసనము వేయించిన వారు గణపతి దేవుడు. బెంగాల్ పాలకుడిగా రాబర్ట్ క్లైవ్కు హక్కు కల్పించిన మొఘలు చక్రవర్తులు షా ఆలం. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో షెడ్యూల్ కులాల వారికి కేటాయించిన నియోజకవర్గాల సంఖ్య 29. 1606వ సంవత్సరంలో యూరోప్లోని ప్రధాన వాణిజ్య కేంద్రం ఆమ్స్టర్డామ్. దేశంలోని పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య పొందే విధంగా చట్టం చేయమని 1911వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం కోరిన వారు గోపాలకృష్ణ గోఖలే. తన ఆర్థిక సామర్థ్యము, అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని పేర్కొన్న అధికరణము 41వ అధికరణము. వితంతువులను విద్యావంతులు చేయుటకు ముంబైలో శారదా సదన్ అనే పాఠశాలను ప్రారంభించిన వాళ్ళు ఎవరు ప్రారంభించారంటే పండిత రమాబాయి సరస్వతి. విష్ణురి దేశముఖ్ అనే భూస్వామి దౌర్జన్యాలకు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లిం రైతు బందగి. ఒక కాలమండలానికి మరి ఒక కాలమండలానికి మధ్య గల తేడా 1 గంట. ఎల్నినో మరియు లానినోలు ఈ మహాసముద్రంలోని ఉష్ణోగ్రత తేడాల వలన ఏర్పడతాయి. పసిఫిక్ మహాసముద్రం. సమశీతోష్ణ మండల గడ్డి భూములను ఈ పేరుతో పిలుస్తారు, స్టెప్పీలు. 1800-425-2908 అంటే ఇది హెల్ప్ లైన్ నంబర్. 1800-425-2908 హెల్ప్ లైన్ నంబరు. దీనికి సంబంధించింది భూమిక హెల్ప్ లైన్. కాబట్టి ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు మనం కొన్ని ముఖ్యమైన డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి హెల్ప్ లైన్ నంబర్లు కూడా తెలుసుకొని ఉండాలని భావిస్తున్నాం. 73వ రాజ్యాంగ సవరణ జరిగిన సంవత్సరం 1992. పాకిస్తాన్ అనే పేరును రూపొందించిన వారు చౌదరి రెహ్మత్ అలీ. తూర్పు కనుమలలో వ్యాపించి ఉన్న పర్వత శ్రేణి శేషాచలం. నైజీరియాకు స్వాతంత్ర్యం లభించిన సంవత్సరం అక్టోబర్ 1, 1963వ సంవత్సరం. ఆర్టీఈ చట్టం 2009లోని క్రింది అధ్యాయం సెక్షన్ ప్రకారం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బాలల విద్యా హక్కుల గురించి పర్యవేక్షణ చేస్తూ సంరక్షణ గావించాలి. అధ్యాయము 6 సెక్షన్ 31. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల పత్రికలలో ప్రచురించబడిన వార్తల ఆధారంగా మత్తు పదార్థాల దుర్వినియోగం, లింగ వివక్షత వంటి శీర్షికలను నల్లబల్లపై రాసి విద్యార్థులను వాటిలో వారికి నచ్చిన అంశంపై ప్రతిస్పందించమని పేర్కొన్నాడు. ఈ కృత్యం ఈ విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉద్దేశించబడినది. సమకాలిక అంశాలపై ప్రతిస్పందించుట. క్రింది వానిలో మూల్యాంకనం యొక్క ప్రయోజనం కానిది. దీంట్లో ప్రయోజనం కానిది ఏంటంటే విద్యార్థులు ఆశించిన ప్రవర్తన మార్పులను మాపనం చేయుటకు తోడ్పడడం. సామ్రాజ్యం యొక్క ఆవిర్భావం, విస్తరణ, అభివృద్ధి వంటి వాటిని బోధించుటకు ఈ చార్టు చాలా
అలాగే ఉపయుక్తంగా ఉంటాయి. వంశావళి చార్ట్. క్రింది వానిలో భావనా పటాలతో సంబంధం లేనిది. భావనా పటాలు వల్లెవేయడం యాంత్రిక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తాయి. మ్యూజియంలు, అనువాదాలు అనునవి వరుసగా ప్రాథమిక వనరులు, ద్వితీయ వనరులు. సాంఘిక శాస్త్ర బోధనాభ్యాసనలో నివారణ పద్ధతి, మధ్యవర్తిత్వ పద్ధతి, అభివృద్ధి పద్ధతి, సాంఘిక లక్ష్య పద్ధతి వంటివి ఈ కృత్యంలో ఇమిడి ఉన్నాయి. సాంఘిక జట్టు పని. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులచే గ్రామములో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించాడు. ఇది ఈ వనరుల వినియోగానికి సంబంధించినదిగా సూచిస్తాం. దీన్ని ఏ వనరుల వినియోగానికి సంబంధించిన సూచిస్తామంటే పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని వెళ్ళట. అంటే ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్తారు కదా, అందుకు పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని వెళ్ళట అనేది ఆన్సర్ అన్నమాట. మన రాష్ట్రంలో ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఈ క్రింది తాత్విక భావన పరిగణనలోకి తీసుకునబడును. ప్రత్యేక విషయ విధానం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. సాంఘిక శాస్త్రంలో మన సమాజంలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం దిశగా పయనం అను పాఠ్యాంశాలు ఈ ఇతివృత్తం కింద రూపొందించబడినవి. సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్, వందే మాతరం.